వెల్కమ్ టు మెట్రో న్యూస్. నేను కల్పన. హైదరాబాద్లో క్రిస్మస్ సందడి, ఘంటసాల నవరత్న గానమాలిక పుస్తకావిష్కరణ, తనకు కష్టమొస్తోందని ఘోషిస్తున్న గుండె, అంధుల క్రికెట్లో అద్భుతం సాధించిన గుంజా మధు. ఈ అంశాలను నేటి మెట్రోలో చూద్దాం. జంట నగరాల్లో క్రిస్మస్ సందడి మొదలైంది. షాపింగ్ మాల్స్ కలర్ఫుల్గా మారిపోయాయి. సరికొత్త వెరైటీలతో కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. పండుగ అలంకరణ సామగ్రి కొనుగోలుతో జనం కూడా బిజీ అయిపోయారు. నెల ముందే క్రిస్మస్ వెలుగులు జిమ్ముతోంది. మెరిసిపోతున్న క్రిస్మస్ స్టార్స్ ట్రేస్, ఆకట్టుకుంటున్న క్రిస్మస్ తాత టాయ్స్, నెల రోజుల ముందే జంట నగరాల్లో క్రిస్మస్ సందడి. పండుగ కోసం తమ ఇంటిని చేసుకోవాలనుకునేవారు, ఫ్రెండ్స్కి బంధువులకు బహుమతులు ఇవ్వాలనుకునేవారు ఇప్పటికే తమ షాపింగ్ మొదలు పెట్టేశారు. ఇక కస్టమర్లను ఆకట్టుకునేందుకు కొత్త కొత్త వెరైటీలతో షాపింగ్ మాల్స్ కూడా సిద్ధమయ్యాయి. This is starting, sir. This already Christmas celebration is already started. This was already continued up to 25th of December. Rates is comfortable, very convenient. Taken bells, stars, and this cute little dress for my cute little boy. Say Merry Christmas, Merry Christmas. వెలుగుల చిమ్మే క్రిస్మస్ స్టార్స్ తో పాటు క్రిస్మస్ ట్రీస్, క్యాండిల్స్, శాంటా క్లాస్, శాంటా క్యాప్స్, మ్యూజికల్ శాంటాస్, గ్రీటింగ్ కార్డ్స్, మేరీమాత బొమ్మలు, డెకరేషన్ వస్తువులతో పాటు ప్రత్యేక గిఫ్ట్లను షాపుల్లో అందుబాటులో ఉంచారు. రేట్ అంటే ఐటెం పెట్టి ఉంటుంది సార్. రేట్ ఒక రేట్ అని లేదు. మీకు ఏంటంటే కస్టమర్కి అందుబాటు రేట్లోనే ఉన్నాయి. ఒక కస్టమర్ వచ్చిన 100% హ్యాపీ ఫీల్ అయి తీసుకుంటారు. యాక్చువల్ అంటే హౌస్ డెకరేషన్ ఐటమ్స్ కంపల్సరీ, రీచ్, లైటింగ్ స్టార్స్ తీసుకుంటారు. దానికి క్లిప్ సెట్ కంపల్సరీ పెడతారు క్రిస్టియన్ ప్రతి ఇంట్లో. దాంతోపాటు ఇప్పుడు శాంటాలో కూడా మ్యూజికల్ ఐటమ్స్ వచ్చినాయి. మీకు న్యూ కలెక్షన్స్ ఆఫ్ మ్యూజికల్ ఐటమ్స్ శాంటాస్ వచ్చినాయి. సేల్ అయితే ఓకే, సేల్ మంచి రెస్పాన్స్ ఉంది కస్టమర్స్తో. ఇక క్రిస్మస్ పండుగలో కేక్ చాలా ముఖ్యమైంది. అందుకే ఇప్పటికే పలు హోటల్స్లో, హోటల్ మేనేజ్మెంట్ కాలేజెస్లో కేక్ మిక్సింగ్ సెలబ్రేషన్స్ జోరందుకున్నాయి. నగరంలో క్రిస్మస్ సందడి మొదలైంది. పండగకి ఇంకా 2 వారాల సమయం ఉన్నప్పటికీ షాపులన్నీ కస్టమర్లతో కిటకిటలాడుతున్నాయి. క్రిస్మస్ ట్రీలు, స్టార్సు, క్రిస్మస్ తాతయ్య దుస్తులు, అలాగే ఇతర డెకరేషన్ వస్తువులతో కస్టమర్లను ఆకట్టుకునేందుకు షాప్ యజమానులు సైతం ప్రత్యేక ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వీడియో జర్నలిస్ట్ నారాయణరెడ్డితో కరెస్పాండెంట్ దిలీప్, సాక్షి టీవీ, హైదరాబాద్. హైదరాబాద్ ఎల్బీ నగర్ మెబాజ్ స్టోర్లో మోడల్స్ సందడి చేశారు. ఈ సందర్భంగా కాక్టైల్ శారీ లైన్ను ఆవిష్కరించారు. ఫ్యాషన్లో నూతన ధోరణులను సృష్టిస్తోన్న మెబాజ్ ఇప్పుడు కాక్టైల్ బ్రైడల్ ఫియాస్టాను అందుబాటులోకి తెచ్చింది. లేటెస్ట్ ట్రెండ్స్ శారీస్ అందుబాటులో తీసుకురావడంతో పాటు సాంప్రదాయ చీరలకు ప్రాధాన్యం ఇచ్చారు. క్రిస్మస్ సందర్భంగా ఎథ్నిక్ కలెక్షన్స్తో పాటుగా కాక్టైల్ శారీలను ప్రదర్శించారు. Just launched our new Mebaz showroom of about 15,000 square feet here at Kotapet. We have a wide range of cocktail saree collection. In fact, we have styled Vidya Balan with our cocktail saree collection for the Cineblitz issue this month. హైదరాబాద్లోని పర్యాటక ప్రాంతాల్లో పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నామని సిటీ పోలీసులు చెప్తున్నారు. నెక్లెస్ రోడ్, లుమినీ పార్క్, ఎన్టీఆర్ గార్డెన్స్ సహా హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాలకు వచ్చే సందర్శకులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని తెలిపారు. పర్యాటక శాఖ, జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ కలిసి సంయుక్తంగా సెక్యూరిటీ చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా లేక్ పోలీసులకు లైఫ్ బోట్, బీట్ సైకిళ్లు, పెట్రోలింగ్ వాహనాలను అందించారు. వివిధ కారణాలతో హుస్సేన్ సాగర్లో దూకి ఆత్మహత్య యత్నం చేసేవారిని కాపాడడంతో పాటు
నెక్లెస్ రోడ్లో బైక్ రేసింగ్ జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని సెంట్రల్ జోన్ డీసీపీ కమలాసన్ రెడ్డి తెలిపారు. తర్వాత ఈరోజు ఒక ఫ్రెష్ డెవలప్మెంట్ ఏంటంటే లాస్ట్ నైట్ 11 గంటలకు అప్పర్ ట్యాంక్ బండ్ పైనుంచి ఒక వ్యక్తి దూకడాన్ని గమనించినటువంటి మా లేక్ పోలీసులు వెంటనే స్పందించి అక్కడ దూకడం చూసినారు వీళ్ళు ప్రత్యక్షంగా. మా వాళ్ళు కూడా వెంటనే హుస్సేన్ సాగర్ లేక్ లోపలికి దూకి ఆ వ్యక్తిని తాడు సహాయంతో రెస్క్యూ చేయడం జరిగింది. ఆయన పేరు సతీష్, నాచారంలో ఉంటాడు. ఎలక్ట్రీషియన్గా వృత్తిరీత్యా ఎలక్ట్రీషియను. ఆయన భార్య ప్రైవేట్ స్కూల్ టీచర్గా పనిచేస్తుంది. భార్యాభర్తల మధ్యలో చిన్న చిన్న తగాదాలున్నాయి. దానికి తోడు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అందువల్ల అతను సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నించినట్టు మాకు చెప్పడం జరిగింది. ఇద్దరికి కూడా కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగింది. వాళ్ళిద్దరు ఇప్పుడు ఎటువంటి విభేదాలు లేకుండా బాగుంటాం, మంచిగా ఉంటాం, కలిసిమెలిసి ఉంటామని చెప్పి వారు మా సమక్షంలో చెప్పడం జరిగింది. అనాథగా పెరిగి దత్తు పుణ్యమాని ఓ ఇంటి కోడలు కాబోతున్న మాధురి ఎంగేజ్మెంట్ హైదరాబాద్లో జరిగింది. శిశు విహార్లో రేపు వీరి ఆదర్శ వివాహం జరగనుంది. ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్లో నర్సుగా పనిచేస్తున్న మాధురిని అక్కడే ఎలక్ట్రీషియన్గా పనిచేస్తున్న దత్తు ప్రేమించాడు. ఈ విషయాన్ని ఆమె గార్జియన్లకు తెలపగా వారు దత్తు గురించి అన్ని వివరాలు సేకరించి ఈ పెళ్లికి ఒప్పుకున్నారు. ఈ కళ్యాణానికి కావలసిన ఏర్పాట్లన్నీ దాదాపు పూర్తయ్యాయి. ఈ క్రమంలో అమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హిందూ సాంప్రదాయ పద్ధతిలో కొత్తపేటలోని వెంకటేశ్వర ఆలయంలో వీరి నిశ్చితార్థం జరిగింది. అమ్మాయి గురించి చేసుకోవడం పెద్ద కారణాలు లేవండి. అమ్మాయి ఇప్పుడు చూస్తే ఈమెయిల్ అన్ని అంటే ఇంటి వాళ్ళని కానీ అందరు చూసుకోవడానికి కానీ మంచి లక్షణాలు కానీ అన్ని బాగున్నాయండి దీంట్లో అమ్మాయి. హైదరాబాద్ బంజారాహిల్స్లో సినీ నటి శృతి హాసన్ సందడి చేశారు. ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న ఆమెకు నిర్వాహకులు పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు. కార్యక్రమంలో విజేతలకు శృతి హాసన్ బహుమతులు అందజేశారు. అభిమానులకు ఆటోగ్రాఫ్ ఇచ్చిన శృతి హాసన్ ఫోటోలకు పోజులిచ్చారు. దేశంలో మూత్రపిండాల సమస్యలు పెరుగుతూ వస్తున్నాయి. జీవన శైలిలో వచ్చిన మార్పుల కారణంగా కిడ్నీలు ఒత్తిడికి లోనవుతున్నాయి. ఈ క్రమంలో కిడ్నీ సంబంధిత వ్యాధులు ఎక్కువ అవుతున్నాయి. డయాలసిస్ చేయించుకుంటే తప్ప మనుగడ లేని స్థితి వచ్చింది. డయాలసిస్ సర్వీస్ అందించడంలో ప్రముఖ సంస్థగా ఎదిగిన నెఫ్రోప్లస్ వచ్చే 5 ఏళ్లలో 200 సెంటర్లను ప్రారంభించాలని ప్రణాళిక రచించింది. ప్రస్తుతం ఈ సంస్థకు దేశంలో 50 సెంటర్లు ఉన్నాయి. వీటి ద్వారా ఎంతో మంది పేషెంట్లు డయాలసిస్ సర్వీసులు పొందుతున్నారు. సంస్థ 5వ వార్షికోత్సవం సందర్భంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో 5 డయాలసిస్ సెంటర్లను ప్రారంభించింది. హైదరాబాద్లో మనం బంజారాహిల్స్లో ఫస్ట్ సెంటర్ 5 years బ్యాక్ స్టార్ట్ చేసామండి. 2009లో ఫస్ట్ ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ వర్క్ అవుతుందా లేదా అని చూద్దాము. బికాజ్ దిస్ థింగ్ ఇస్ ఎక్కువ పెద్ద ప్రాబ్లం ఇది ఇండియాలో. చూద్దామని స్టార్ట్ చేసినది 5 years బ్యాక్. అది ఈ 5 yearsలో వీ హెవ్ గ్రోన్ సిగ్నిఫికెంట్లీ. హైదరాబాద్లో స్టార్ట్ అయిన కంపెనీ ఇప్పుడు మొత్తం ఇండియాలో ఇన్ 13 different స్టేట్స్లో ఉన్నామన్నమాట. అండ్ వీ హ్యావ్ 35 సెంటర్స్ ఆల్రెడీ. ఒక 10 మందికి డయాలసిస్ చేసే కంపెనీ ఇన్ 5 years బ్యాక్. ఇప్పుడు మనము వీ ట్రీట్ ఫర్ 3,500 పేషెంట్స్ అండి. విశాఖ జిల్లా ఆనందపురంలో సాయి గణపతి ఇంజనీరింగ్ కాలేజీలో ఫెస్ట్ 2K14 పేరుతో జరిగిన టెక్నో ఎక్స్పోలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. విశాఖ జిల్లాలోని వివిధ కాలేజీల నుంచి 10,000 మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వివిధ బ్రాంచ్ల విద్యార్థులు తమ విజ్ఞానాన్ని సైన్స్ ఎగ్జిబిషన్లో ప్రదర్శించారు. 5 రోజుల పాటు ఎక్స్పో నిర్వహిస్తామని నిర్వాహకులు చెప్పారు. ప్రముఖ చిత్రకారుడు, దర్శకుడు బాపు జన్మస్థలం పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో ఆయన కాంస్య విగ్రహాన్ని ఏపీ రాష్ట్ర మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ఆవిష్కరించారు. బాపు జయంతి సందర్భంగా నర్సాపురంలోని వశిష్ఠ గోదావరి తీరాన బాపు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రతినిధులుగా మంత్రులు పల్లె రఘునాథ్ రెడ్డి, మాణిక్యాలరావు, పీతల సుజాత పాల్గొన్నారు. సినీ నటులు కృష్ణంరాజు, సభవరం, పాలకొల్లు ఎమ్మెల్యేలు, బాపు అభిమానులు హాజరయ్యారు. గాన గాంధర్వుడు ఘంటసాల నవరత్న గానమాలిక స్వరరహితంగా పుస్తక రూపంలో విడుదలైంది. ఆయన శాస్త్రీయ సంగీతంలో పాడిన 9 పాటలను పుస్తకంలో పొందుపరిచారు.
గాయకుడు బిఏ నారాయణ రచించిన ఈ పుస్తకాన్ని చెన్నైలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆవిష్కరించారు. మొదటి ప్రతిని ప్రముఖ రచయిత నటుడు గొల్లపూడి మారుతీరావుకు అందజేశారు. పుస్తకంలోని 9 పాటలను గాయకులు ఆలపించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్తో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఆగస్టు 15 నాటికి తాను చిత్రసీమలో గాయకుడిగా అడుగుపెట్టి 48 ఏళ్లు పూర్తయ్యాయని బాలసుబ్రహ్మణ్యం చెప్పారు. తనకు సంగీతంలో తెలిసింది వేపకాయంతేనని, అయితే దాన్ని వెలగపండంత చేసి గుమ్మడికాయంత కీర్తిని చిత్రసీమ తెచ్చిపెట్టిందని చెప్పారు. రేపటి తరాలకు ఘంటసాల గొప్పతనాన్ని తెలియజేసేందుకు విశాఖపట్నంలో విగ్రహాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. ఘంటసాల గాన నవరత్నమాలిక అనే పుస్తకాన్ని ఇవాళ గౌరవనీయులు పద్మభూషణ్ డాక్టర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు దీన్ని విడుదల చేశారు. అయితే దీనికి కారణం ఈ పుస్తకంలో ఘంటసాల గారు పాడిన అపురూపమైనటువంటి ఎన్నో గీతాలు మనకి సినిమా పరంగా అందించినటువంటి చాలా అజరామరమైన గీతాలు శాస్త్రీయ సంగీతం మీద ఆధారపడి ఉన్నవి. ఆ గీతాలన్నింటినీ కూడా ఒక బుక్కు రూపంలో, ఒక పుస్తక రూపంలో తీసుకొచ్చి ప్రజలకి అందిస్తే తరం అందరూ కూడా, రాబోతున్న తరాలు, నేటి సంగీతం నేర్చుకుంటున్నటువంటి పిల్లలందరికీ కూడా ఇది చాలా ఉపయోగంగా ఉంటుందని ఎన్నాళ్ళగానో నేను భావించినటువంటి ఈ విషయాన్ని కళాతపస్వి క్రియేషన్స్ ద్వారా అధినేత శ్రీ మల్లాది సచ్చిదానందమూర్తి గారు దీనికి నడుం కట్టి ఈ పుస్తకాన్ని వెలువరించడానికి వారు చాలా కృషి చేసి నా ద్వారా ఆ పాటలకన్నిటికీ కూడా స్వరలిపిని, నోటేషన్ అందించడం జరిగింది. ఒక తెలుగు సినిమా పాట ఎలా ఉండాలి అని, పద్యం ఎలా ఉండాలి అని మానా పెట్టినటువంటి ఒక మహానుభావుడి గురించి తర్వాత తరాలు కొన్నేళ్ల తర్వాత తెలియదేమో. ఇప్పుడు మారుతీరావు గారు అన్నట్టుగా ఇప్పుడున్న పాటల దృష్ట్యా చూస్తే అవే వేదం అనుకుని పాడేటటువంటి చిరంజీవులకి ఘంటసాల ఎవరు అని అడిగే అవకాశం వస్తుందేమో. నేనే నా మనవరాలను ఆ విగ్రహం దగ్గరికి తీసుకెళ్తే ఈయన ఎవరు తాతయ్య అని అడిగితే అప్పుడు చెప్పే అవకాశం నాకు వస్తుంది. మేమందరం ఇవాళ పాడుతున్నామంటే ఆయన పెట్టిన భిక్ష. ఒక బండిని తయారు చేసి దాన్ని పట్టాల మీద పెట్టి దాన్ని నడిపించడానికి ప్రయత్నం చేసిన మొదటి వ్యక్తిని మనం గుర్తుపెట్టుకోవడం చాలా ముఖ్యం. మనిషిని నడిపించేది, బతికించేది గుండె. టెన్షన్లు, ఆందోళనతో గుండెపై ఒత్తిడి పెరుగుతోంది. ఒకప్పుడు వృద్ధాప్యంలో గుండె జబ్బులు వచ్చేవి. ఇప్పుడు పిల్లలు, మహిళలు, యువకుల్లో కూడా గుండె దారి తప్పుతోంది. కీలకమైన 35-40 వయసులోనే గుండెపోటుతో చనిపోతున్నారు. అసలు ఎందుకు ఇలా జరుగుతోంది? మన శరీరంలో అత్యంత కీలకమైన అవయవం గుండె. గుండె పనిచేస్తేనే మనిషి బతికేది. మనిషి బతకాలంటే హార్ట్ హెల్త్ఫుల్గా ఉండాలి. ప్రేమలు, ఆప్యాయతలు, బంధాలు, అనుబంధాలు, అనురాగాలు అన్నీ గుండె స్పందించే తీరుపైనే ఆధారపడి ఉంటాయి. అందుకే గుండె ఎంత ప్రశాంతంగా ఉంటే మనిషి జీవితం అంత ప్రశాంతంగా సాగుతుంది. గుండెకు ఏ చిన్న ఆపద వచ్చినా ప్రమాదమే. గుండె ఒకసారి ఆగిందంటే ప్రాణాలు పోయినట్టే. గుండె అలసిపోతోంది. ఉరకల పరుగుల జీవనంలో కనీస శారీరక శ్రమ కూడా కష్టమవుతున్న నేపథ్యంలో గుండె ఇబ్బంది పడుతోంది. ప్రధానంగా గుండె సంబంధిత వ్యాధిగ్రస్తుల సంఖ్య కొన్నేళ్లుగా బాగా పెరిగిపోయింది. వీరిలో యువకుల సంఖ్య ఎక్కువగా ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ధూమపానం, ఆల్కహాల్, ఆహారపు అలవాట్లు, అనారోగ్యాలు, అనవసర ఆందోళన, శారీరక వ్యాయామం లేకపోవడం గుండెకు శాపమవుతున్నాయి. డయాబెటీస్, హై బీపీ, ఒబెసిటీ, ధూమపానం వంటి సమస్యలు గుండె జబ్బులకు దారితీస్తాయని నిపుణులంటున్నారు. ఇలాంటి ఆరోగ్య సమస్యలే ముదిరి హార్ట్అటాక్ కూడా కారణమవుతాయంటున్నారు. సో లైఫ్ స్టైల్ అంటే మనం ఉప్పు తక్కువ తినటము, కొవ్వు ఉండే పదార్థాలు తక్కువ తినటము, రెగ్యులర్ ఎక్సర్సైజు, బాడీ వెయిట్ పెరగకుండా చూసుకోవటం చాలా ఇంపార్టెంట్. ప్రపంచవ్యాప్తంగా ఏడాదికి 1,72,00,000 మంది ప్రజలు గుండె జబ్బులతో మరణిస్తున్నారు. 2020 నాటికి ప్రతి 3 మరణాల్లో 1 గుండె వ్యాధి సంబంధిత మరణం ఉంటోందని హార్ట్ స్పెషలిస్టులు అంటున్నారు. ఇలాంటి సమస్యల బారిన పడకుండా ప్రాణాంతకరమైన గుండెపోటు వంటి వ్యాధులను దరిచేరకుండా ఉండేందుకు చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. గుండెకు హాని కలిగించే ఆహార పదార్థాలు తగ్గించడం, ఆరోగ్యకరమైన పానీయాలు, పోషక విలువలున్న ఆహారం తీసుకోవడం, జీవన విధానంలో చిన్న చిన్న మార్పులు చేసుకోవడం, బరువు తగ్గించుకునేందుకు ప్రయత్నించడం, ప్రతిరోజు వ్యాయామం చేయడం ముఖ్యం. కానీ ఈ యంగ్ పేషెంట్స్లోనే ఈ సడన్ కార్డియాక్ డెత్ అనేది ఎక్కువ. అంటే సడన్గా కూర్చున్న మనిషి కూర్చున్న చోట పోవటం, పడుకున్న మనిషి పడుకున్న చోట చనిపోవటం అనేది ఎక్కువ.
ప్లస్ హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్లు 50% హాస్పిటల్ దగ్గర రారు, ఎందుకంటే అది వాళ్ళకి లైఫ్ టైంలో ఫస్ట్ ప్రజెంటేషన్ మేజర్ హార్ట్ అటాక్. అంటే హాస్పిటల్ వచ్చేంత టైం కూడా ఉండదు. అట్లాంటి వాళ్ళకు హార్ట్ అటాక్తో పాటు ఈ రిథమ్ ప్రాబ్లం అనేది వచ్చి సడన్ కార్డియాక్ డెత్ అనేది కావచ్చు. భారత్ శరవేగంగా హృద్రోగుల దేశంగా మారుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం మన దేశం గుండె వ్యాధులకు రాజధానిగా అవతరించనుంది. ప్రపంచంలో 50% కన్నా ఎక్కువ మంది హృద్రోగులు మన దేశంలోనే ఉన్నారని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. సంపన్న దేశాలతో పోలిస్తే భారత్లో యువకులే హార్ట్ స్ట్రోక్లకు బలవుతున్నారట. ధూమపానం లాంటి వ్యసనాల వల్ల ఈ కేసుల తీవ్రత మరింత అధికంగా ఉండే ప్రమాదం ఉంది. మిగతా సీజన్లలో కంటే చలికాలంలో ప్రమాదం ఎక్కువగా ఉంటుందంటున్నారు డాక్టర్లు. జాతీయ అంధుల క్రికెట్ టీంకి సెలెక్ట్ అయ్యాను. సౌత్ ఆఫ్రికాలో జరిగే క్రికెట్ వరల్డ్ కప్ టోర్నమెంట్లో ఆడాలి. 40 రోజుల సెలవు ఇవ్వండి అని అడిగితే మేనేజర్ ఇవ్వనన్నాడు. అయితే తానే ఉద్యోగానికి రిజైన్ చేస్తున్నాను అని చెప్పి వెళ్లిన ఆ అంధ క్రికెటర్ ఇప్పుడు ప్రపంచ అంధుల వరల్డ్ కప్ విన్నింగ్ టీంలో మెంబర్గా నిలిచాడు. అతని పేరు గుంజా మధు. మధుకి సచిన్ అంటే చాలా ఇష్టం. అంతేకాదు సచిన్ అంతటి వాడు కావాలని కోరిక. కానీ ఆర్థిక ఇబ్బందులు అతన్ని పలుమార్లు నిరాశపరిచాయి. తల్లి అలివేలు పొట్ట చేత పట్టుకొని 10 ఏళ్ల కింద నల్గొండ జిల్లాలోని పిఏపల్లి మండలం మల్లాపూర్ గ్రామం నుంచి నగరానికి వచ్చింది. ఇక్కడ ఒక చిన్న ఉద్యోగం చేసుకుంటూ పిల్లలను ప్రభుత్వ సంస్థల్లో చేర్చి చదివిస్తోంది. క్రికెట్ అంటే మధుకి ఇష్టం, కానీ అది డబ్బున్న వారి గేమ్ అని నిరాశపరిచేది. అతని చదువుకోమని చెప్పేది. కానీ తన కుమారుడు జీవితంలో ఇంత సాధిస్తాడని కలలో కూడా అనుకోలేదని అంటోంది మధు తల్లి అలివేలు. ఏం కాదు, అప్పు చేసి నేను రెంట్ కడతాను, నన్ను పోనీ అని అంటే సరే మధు పో అని చెప్పిన. ఆయన నేను 40 రోజులు అంటే మామూలు కాదు, నువ్వు లేకుంటే ఇంకొకరైనా వస్తారు మాకు అన్నాడంట ఆయన. అంటే సరే అని అట్లనైనా సరే అని రాజీనామా పెట్టేసి వెళ్ళిపోయాడు మధు. ఆ లీవ్ ఇవ్వకున్నా సరే నా కొడుకు పోవడమే నాకు గొప్ప గ్రేట్. నేను ప్రతి జన్మకు వీడిని తల్లిగానే పుట్టాలి. నాకేం లేకున్నా సరే, నేను ఎంత గరీబినైనా సరే, కానీ వాని తల్లినయ్యే పుట్టాలి నేను. చాలు నాకు ఆ ఒక్క కొడుకు. నగరంలోని ప్రభుత్వ అనాథ హాస్టల్లో ఉంటూ చదువుతున్న మధు చెల్లి మాధురి కూడా తన అన్న సాధించిన విషయంపై సంతోషాన్ని వ్యక్తపరిచింది. క్రికెట్ అంటే చాలా ఇష్టం, కాకపోతే ఎవరు దాన్ని గుర్తించలేదు. అయినా సరే ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఇంత స్థాయికి వచ్చారు. ఇంకా ఇంటర్నేషనల్ సెలెక్ట్ అయ్యి ఈరోజు ఇంకా హ్యాపీయెస్ట్ మూమెంట్ ఇది. హైదరాబాద్లోని దారుల్ షిఫాలోని ప్రభుత్వ అంధ బాలుర వసతి గృహంలో ఉంటూ చదువుకున్నాడు మధు. హాస్టల్లో ఉన్నప్పటి నుంచే క్రికెట్ ఆడటం ప్రారంభించాడు. తర్వాత స్టేట్ లెవెల్ వరకు వెళ్ళి ఇప్పుడు జాతీయ స్థాయి ప్లేయర్ అయ్యాడు. ఇక్కడ హాస్టల్లో పిల్లలకు ప్రతి ఆదివారం క్రికెట్ ఎలా ఆడాలో నేర్పుతాడు. ఇక్కడి పిల్లలు మధు సాధించింది చాలా గ్రేట్ అని అంటున్నారు. ప్రతి సండే మదన్ వచ్చి క్రికెట్ నేర్పిస్తుంటాడు, మాత్రం ఆడుతుంటాడు, చాలా హ్యాపీగా ఉంటుంది. మాకు రాణి కూడా నేర్పిస్తుంటాడు. అతను ఇండియన్ టీం తరఫున ఆడి గెలిపించి వరల్డ్ కప్ తెచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. మాకు బౌలింగ్ ఇట్లా వేయాలి, బ్యాటింగ్ చేయాలి, ఐడియాలు చాలా ఇస్తాడు. అదే కాకుండా సండే రోజు వచ్చి కూడా అందరికీ ఏం కావాలో అది మంచి చెప్తాడు. పుట్టుకతో అంధుడు మధు. అతను క్రికెట్ టీంలో B1 లెవెల్ ప్లేయర్. B2, B3 లెవెల్ అందులో 3 నుంచి 6 మీటర్ల దూరంలో బంతిని చూసే అవకాశం ఉన్నవారు. జాతీయ అంధుల క్రికెట్ టీంలో 4 తెలుగు తేజాలు, అందులో మధు ఒకరు. మిగతా వారు ఆంధ్ర రాష్ట్రానికి చెందినవారు, మధు తెలంగాణకు చెందినవాడు. ప్రభుత్వం తనను ఆదుకుంటుందని ఆశిస్తున్నాడు మధు. వచ్చేటప్పుడు కేసీఆర్ సార్ని కలిసి వచ్చాము. సో కంగ్రాట్ చెప్పారు, ఆల్ ది బెస్ట్ చెప్పారు. వచ్చిన తర్వాత కలుస్తా అన్నారు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత స్పోర్ట్స్ మినిస్టర్స్ 5 lakhs శాంక్షన్ చేయడం జరిగింది వరల్డ్ కప్ గెలిచి వచ్చిన తర్వాత. సో చాలా హ్యాపీగా ఉంది. ప్రభుత్వం నుంచి ఏదైనా గవర్నమెంట్ జాబ్ వస్తే లైఫ్ సెటిల్ అయింది. సకలాంగులుగా ఉన్న క్రికెట్ ఆటగాళ్ల ప్రజాదరణ గురించి, ప్రభుత్వ సపోర్ట్ గురించి వేరే చెప్పనక్కర్లేదు. కానీ మధు లాంటి క్రీడాకారులకు మంచి ప్రోత్సాహం వస్తే జీవితంలో ఇంకా ముందుకు వెళ్తారని అంటారు నిరుద్యోగ వికలాంగుల సంఘ నాయకులు నారా నాగేశ్వరరావు. ఢిల్లీలో మోడీ గారితో
ఫోటో దిగడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. కానీ ఒకవైపు బాధాకరం ఏంటంటే రాష్ట్రంలో సకలంగా ఉన్నటువంటి ఆటగాళ్లకు ఈ స్పోర్ట్స్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మరి కేసీఆర్ గారు చాలా ప్రోత్సహిస్తున్నారు, చాలా వరాలు ప్రకటిస్తున్నారు, ఇల్లు ఆర్థిక సాయం చేస్తుండ్రు. మరి వికలాంగులైనటువంటి స్పోర్ట్స్ మ్యాన్కి కానీ జాతీయ స్థాయిలో పొందినటువంటి అవార్డు గ్రహీతలకు కానీ మరి అదే ప్రోత్సాహం కనుక ఉంటే మాకు కూడా ఇస్తే మేము కూడా సమాజంలో మా వంతు పాత్ర పోషించడానికి చాలా బాగుంటుందని మా అభిప్రాయం. పేదరికం, అంగవైకల్యం లక్ష్య సాధనలో అడ్డు రాలేదని నిరూపించిన మధుకి సాక్షి సెల్యూట్. గుంజా మధు క్రికెట్ ఓనమాలో గవర్నమెంట్ బ్లైండ్ హాస్టల్ ఫర్ బాయ్స్ అనే ఈ దారుల్ షిఫాలో ఉన్న ఈ క్రికెట్ గ్రౌండ్లోనే ప్రారంభించారు. ఇప్పటికీ కూడా ఇక్కడ పిల్లలు క్రికెట్ ఆడుతున్నారు. ఇప్పుడు మధు వీళ్ళకు ఒక సచిన్ టెండూల్కర్ లాంటి ఐడల్ అని చెప్పుకోవాలి. ఏది ఏమైనప్పటికీ ఎంతోమంది కూడా క్రికెట్లో తమ టాలెంట్ చూపించడానికి ఇక్కడ ఉన్న పిల్లలందరూ కూడా ఆసక్తి చూపుతున్నారు. వీడియో జర్నలిస్ట్ ఎం శ్రీనివాస్తో కరస్పాండెంట్ జోయల్, సాక్షి టీవీ, హైదరాబాద్. ఉత్తరాదిని చలిగాలులు వణికిస్తున్నాయి. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, ఢిల్లీలో చలిగాలులు భీకరంగా వీస్తున్నాయి. హిమాచల్ ప్రదేశ్లోని కులు మనాలిలో మంచు తీవ్రంగా కురుస్తోంది. 50 గంటలుగా ఇక్కడ విద్యుత్, నీరు లేక పర్యాటకులు ఇబ్బందులు పడుతున్నారు. ఉత్తరాఖండ్లోని నైనిటాల్ తదితర ప్రాంతాల్లో 20 ఏళ్ల తర్వాత రికార్డు స్థాయిలో మంచు కురుస్తోంది. ఢిల్లీలో చలిగాలుల తీవ్రత మరికొద్ది రోజులు కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలియజేసింది. ఎలక్ట్రానిక్స్, ఫుడ్ ఆర్టికల్స్కే కాదు, ఒక్క క్లిక్ చేస్తే చాలు మందులు కూడా మీ ఇంటి ముందు వాలిపోతాయి. మెడికల్ షాపులు సైతం అమ్మకాల్లో కొత్త ఒరవడి నెలకొల్పుతూ మెడిసిన్స్ని కస్టమర్లకు మరింత చేరువ చేస్తున్నాయి. అదేంటో మీరు చూడండి. టెక్నాలజీ విస్తరిస్తున్న కొలది ఈ-కామర్స్, ఆన్లైన్ ప్లాట్ఫామ్ సేవలు కూడా విస్తరిస్తున్నాయి. ఎలక్ట్రానిక్స్, బట్టలే కాదు, ఇప్పుడు మెడిసిన్స్ కూడా ఆన్లైన్లో అందుబాటులోకి వచ్చేసాయి. దగ్గుమందు దగ్గర నుంచి ఫీవర్ టాబ్లెట్ వరకు ఏది కావాలన్నా జస్ట్ ఆన్లైన్లో ఒక్క క్లిక్ చేస్తే చాలు మందులు మీ ఇంటి ముంగిటికే వచ్చేసేలా ఏర్పాట్లు చేశాయి ఫార్మసీ కంపెనీలు. ఇప్పటికే అపోలో గ్రూప్, మిడ్ ప్లస్ గ్రూప్లు ఇలాంటి సేవలను అందిస్తుండగా మరికొన్ని ఫార్మసీ సంస్థలు అదే బాటలో ఉన్నాయి. ఒక్క మందులే కాదు, పర్సనల్ కేర్ ఐటమ్స్ కూడా మెడికల్ షాపులు ఆన్లైన్లో ఉంచుతున్నాయి. అంతేకాదు కొన్ని కంపెనీలు అడ్వాంటేజ్ కార్డు పేరుతో గిఫ్ట్ కార్డులు ఇస్తూ ఆన్లైన్లో కొన్న మందులపై డిస్కౌంట్ సైతం అందిస్తున్నాయి. డాక్టర్ దగ్గర చూపించుకున్న తర్వాత ప్రిస్క్రిప్షన్ను స్కాన్ చేసి ఆన్లైన్ ఫార్మసీలకు పంపితే చాలు వెంటనే మందులను సంబంధిత అడ్రస్కు డెలివరీ చేస్తారు. లాగిన్ అయిన తర్వాత మీకు ఏదైతే రిక్వైర్మెంట్ ఉంటుందో ఆ మెడిసిన్ నేము అండ్ మీరు ఆ ప్రిస్క్రిప్షన్ కూడా స్కాన్ చేసి పెట్టవచ్చు. యాజ్ వెల్ యాజ్ మెడిసిన్స్ మీరు టైప్ చేసి పెట్టిస్తే మీకు మేము డైరెక్ట్గా హోమ్ డెలివరీ, డోర్ టు డోర్ డెలివరీ చేస్తాము. యాజ్ వెల్ యాజ్ మేము మళ్ళీ కాల్ చేసి డీటెయిల్స్ కూడా మీ దగ్గర నుండి కస్టమర్స్ నుండి తీసుకొని వితిన్ 24 అవర్స్లో వాళ్ళకి డెలివరీ అయ్యేలా చేస్తాము. అండ్ నియర్ బై అవుతే ఏంటంటే వితిన్ 1 అవర్లో వాళ్ళకి హోమ్ డెలివరీ అవుతుందన్నమాట. మెడికల్ షాపులు ఇలాంటి ఆన్లైన్ సేవలు అందించడం చాలా సంతోషంగా ఉందంటున్నారు కొంతమంది కస్టమర్లు. అనుకున్న మందులు సరిగ్గా డాక్టర్ చెప్పిన కంపెనీవే దొరుకుతాయని, మంచి డిస్కౌంట్స్ ఉంటాయని చెప్తున్నారు. మనం ఏ డాక్టర్ అయితే కన్సల్ట్ చేసామో ఆ డాక్టర్ దగ్గరికి ఆ సంబంధించినటువంటి మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో అవి వస్తాయి. కొన్ని ప్లేసెస్లో ఏంటంటే ఇప్పుడు మనకి ఇక్కడ ప్రిస్క్రైబ్ చేసిన డాక్టరు ఇక్కడ మనకు ప్రిస్క్రైబ్ చేస్తున్నటువంటి మెడిసిన్స్ వేరే స్టోర్స్లో దొరకవు అనమాట. సో సేమ్ డాక్టర్ మనకు కన్సల్ట్ అయితే మనకి సేమ్ డ్రగ్ దొరుకుతుంది. దానివల్ల ఏంటంటే మనం వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనం అది అంటే సేమ్ ఏంటంటే ప్రిస్క్రిప్షన్ చూపించినప్పుడు మన డాక్టర్లు ఏమంటారు, వాళ్ళు సేమ్ మెడిసిన్స్ దీంట్లో ఉందండి, ఏం ప్రాబ్లం కాదు, కంపెనీ మారింది అని అంటారు. బట్ ఇక్కడ కంపెనీ మారేదానికి ఆస్కారం లేదనమాట మనకి. సో సేమ్ డ్రగ్ దొరుకుతుంది మనకి, అదొక మనకి సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. ఆన్లైన్ మెడిసిన్స్ డోర్ స్టెప్స్ బాగానే ఉన్నా కొన్ని అత్యవసర బ్రాండెడ్ డ్రగ్స్ కు సంబంధించి ఆన్లైన్లో ప్రిస్క్రిప్షన్ చూసి మందులు సరఫరా చేస్తే సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి దొంగ ప్రిస్క్రిప్షన్ల పట్ల జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఆన్లైన్ మెడిసిన్ సరఫరా కంపెనీలపైనే ఉంది. బిజినెస్ కరెస్పాండెంట్, సాక్షి న్యూస్, హైదరాబాద్. ఇక ఏ ట్రాన్సాక్షన్స్ కూడా మీరు బ్యాంక్లోకి వెళ్లాల్సిన అవసరం లేదు. టైం ఏదైనా ఎప్పుడైనా మీరు బ్యాంక్ లావాదేవీలు జరపొచ్చు. చూడటానికి ఏటీఎం లానే ఉంటుంది, కానీ బ్యాంక్ మేనేజర్ చేసే అన్ని పనులు చేస్తోంది. ఏంటి ఆ పరికరం? చెక్ ఏ లుక్. ఎనీ టైం మనీ తీసుకునే యంత్రంగా అందరికి తెలుసు, కానీ ఇప్పుడు దాన్ని తలదన్నే విధంగా సరికొత్త టెక్నాలజీతో మరో కొత్త పరికరం మార్కెట్లోకి రాబోతుంది. అదే ఇంటరాక్టివ్ టిల్లర్ మిషన్. చూడడానికి అచ్చం ఏటీఎం లాగే ఉన్నా ఒక బ్యాంక్ మేనేజర్ చేసే వర్క్ ని ఏం చక్కా ఈ మిషన్ ద్వారా చేసుకోవచ్చు అంటోంది ఏటీఎం తయారీ టెక్నాలజీ కంపెనీ ఎన్సీఆర్ కార్పొరేషన్.
ఇందులో ఇంటరాక్టివ్ వాయిస్ సిస్టమ్ ఉంటుంది. దీని ద్వారా వినియోగదారుడు నేరుగా బ్యాంక్ ఉద్యోగితో మాట్లాడుతూ తనకు కావాల్సిన బ్యాంకు లావాదేవీలను జరుపుకోవచ్చు. ఇందులో చెక్ ట్రాన్సాక్షన్, మనీ డిపాజిట్, డీడీతో పాటు అన్ని రకాల లావాదేవీలు చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్లు ఎన్సీఆర్ కంపెనీ తెలిపింది. And this is why our newest solution, NCR Interactive Teller, is a very, very interesting solution because it pretty much brings the bank into your ATM. With video conferencing, the teller is right there to help answer your questions, and he can control the machine from there to dispense or guide the customer. Anything the teller can do in the branch, he'll be able to help you through the video conference and also by remotely controlling the machine to help you do more and more transactions at the ATM. హైదరాబాద్లోని R&D సెంటర్లో ఈ మిషన్ తయారు చేసింది ఎన్సీఆర్ కంపెనీ. అమెరికా, యూరప్తో పాటు ఇండియాలో ఇంటరాక్టివ్ టిల్లర్ మిషన్ ప్రయోగాత్మకంగా చేపడుతున్నట్లు సంస్థ తెలిపింది. వీటి ద్వారా ఏ ఏటీఎంలోనైనా కస్టమర్ డబ్బు లావాదేవీలు జరుపుకోవచ్చు. బ్యాంకుకు వెళ్లి క్యూలో నిల్చోవాల్సిన అవసరం ఉండదని కంపెనీ అంటోంది. ఇండియాలో మొత్తం ఏటీఎంలలో దాదాపు 48% వాటాను ఎన్సీఆర్ కంపెనీ నిర్వహిస్తోంది. ఇండియాలో దాదాపుగా 1,60,000 ఏటీఎంలు ఉండగా 2018 నాటికి వీటి సంఖ్య 4 లక్షలకు చేరుతుందని అంచనా. రాజ్ కుమార్, బిజినెస్ కరెస్పాండెంట్, సాక్షి న్యూస్, హైదరాబాద్. ఇది వాల్టి మెట్రో న్యూస్. స్టే ట్యూన్.